వదిలేయడానికి, వదిలించుకొని వెళ్ళడానికి చాలా తేడా ఉంది. వదిలేసుకోవడం త్యాగమైతే, వదిలించుకోవడం అంటే అవసరం. ప్రస్తుతం టీడీపీలో చాలా మంది నేతలు ఈ రెండింటిలో ఏ కోవకు చెందిన వారో అర్థం కావడం లేదు. పొత్తులు, సర్వేల లెక్కల పేరుతో మాజీ ఎమ్మెల్యేలకు, కీలక నేతలకు టికెట్లు ఇవ్వలేకపోయింది టీడీపీ అధిష్టానం. అప్పట్లో వారివి త్యాగాలన్నారు. మరిప్పుడు ఆ త్యాగధనులకు పార్టీ అధిష్టానం ఎలా న్యాయం చేస్తోంది? ఎమ్మెల్సీ పోస్టులు ఇస్తారా? నామినేటెడ్ పదవులు ఇస్తారా? పదవుల సంగతి పక్కన పెడితే వారి భవిష్యత్ ఏంటి? ఇంతకీ సీట్లు త్యాగం చేసిన నేతలెవరు? రాజకీయాల్లో ఏదైనా త్యాగం చేయవచ్చు, కానీ సీటు త్యాగం చేస్తే వారి భవిష్యత్తుని కూడా త్యాగం చేసినట్టే. చాలా మంది నేతలు పార్టీలో సీట్లు త్యాగం చేసి పొలిటికల్ లైఫ్ ని దెబ్బతీసుకున్నారు. పార్టీ ఆదేశాలతో కొందరు అనివార్యంగా ఆ త్యాగాలు చేయాల్సి వచ్చింది. తమ్ముళ్ళు త్యాగాలు చేయాల్సిన టైం వచ్చింది. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ చెప్పే మాటలు. కానీ 2024 ఎన్నికలు మాత్రం చాలా మంది నాయకులతో త్యాగాలు చేయించారు. టికెట్ల కేటాయింపు విషయంలో రాజీ పడకుండా జగన్ సర్కారుని గద్దెదించడమే లక్ష్యంగా అడుగులు వేశారు. ఇందుకోసం బీజేపీ, జనసేన అడిగిన సీట్లు ఇచ్చారు. ఈ క్రమంలో చాలా మంది పార్టీ నేతలకు టికెట్లు నిరాకరించారు. మరి టికెట్లు కోల్పోయి త్యాగాలు చేసిన నాయకుల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. అనంతపురం జిల్లాలో 4 కీలక నేతల రాజకీయ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ గురించి చెప్పాలి. పరిటాల కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆ కుటుంబంలో పరిటాల సునీతతో పాటు తనయుడు పరిటాల శ్రీరామ్ కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. అయినా వారు ఏ రోజు 2 టికెట్లు ఆశించలేదు. రాప్తాడు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కానీ 2019 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ ఓటమి తర్వాత బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో ధర్మవరంలో టీడీపీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేకుండా పోయారు. దీంతో నియోజకవర్గ క్యాడర్ ఒత్తిడితో చంద్రబాబు ధర్మవరం నడిబొడ్డున పరిటాల శ్రీరామ్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక నుంచి శ్రీరామ్ మీ నాయకుడు అంటూ ధర్మవరం తమ్ముళ్లకు చెప్పారు. అధినేత ఆదేశాలతో పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుంచి ధర్మవరానికి వచ్చారు. పరిటాల సునీత మళ్లీ రాప్తాడులో బాధ్యతలు తీసుకున్నారు. ధర్మవరంలో అడుగుపెట్టిన పరిటాల శ్రీరామ్ వైసీపీని ఎదుర్కొంటూ 4.5 ఏళ్ల పాటు పార్టీని కాపాడారు. ఒకప్పుడు తెలుగుదేశం అని చెప్పుకునేందుకు భయపడే పరిస్థితి నుంచి పార్టీ గెలుపు అంచుల్లో ఉందని చెప్పేదాకా తీసుకొచ్చారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కూడా పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేస్తారని, ఆయన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక శ్రీరామ్ పోటీ చేయడం, గెలవడం కూడా లాంఛనమే అన్న సమయంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కూటమి పొత్తులో అనూహ్యంగా ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అక్కడ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మొదటి పోటీ చేస్తారని అంతా భావించినా బీజేపీలో సీనియర్ నాయకుడైన సత్యకుమార్ని ధర్మవరం అభ్యర్థిగా ప్రకటించింది ఆ పార్టీ అధిష్టానం. మొదట్లో సీటు రానందుకు పరిటాల శ్రీరామ్ కొంత ఆవేదనకు గురైనా అధినేత ఆదేశాలతో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు సహకరించారు. వెనుక ఉండి మొత్తం కథ నడిపించారు. ధర్మవరంలో అసలు ఓటు బ్యాంకు లేని బీజేపీ అభ్యర్థిని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి లాంటి బలమైన నాయకుడిపై విజయం సాధించేలా చేశారు. శ్రీరామ్ కేవలం సీటు మాత్రమే త్యాగం చేయలేదు. పొత్తు ధర్మాన్ని పాటించి పిఠాపురం తరహాలో సత్యకుమార్ వెనకుండి చాలా కృషి చేశారు. పార్టీలో ఏ ఒక్కరూ పక్కకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సత్యకుమార్ ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రి కూడా అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ధర్మవరంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు పరిటాల శ్రీరామ్ కృషి చేస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జిగా అక్కడ ఉండి ప్రజల సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. శ్రీరామ్ లాంటి యువ నాయకుడికి కీలకమైన పదవి అధికారికంగా ఉంటే మరింత మేలు జరుగుతుందని పార్టీకి అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీరామ్ పరిస్థితి ఇలా ఉంటే మరో 3 మాజీ ఎమ్మెల్యేలు కూడా సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. వారిలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, మడకసిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఉన్నారు. వీరు 3 5 ఏళ్ల పాటు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉండి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నవారే. వైసీపీని ఎదుర్కొంటూ పార్టీ క్యాడర్ను చెక్కు చెదరకుండా చేయడంలో వీరంతా కీలక పాత్ర పోషించారు. కానీ ఎన్నికల చివరి క్షణంలో కొత్త అభ్యర్థులను తీసుకొచ్చి ఆ 3 నియోజకవర్గాల్లో టికెట్లు ఇచ్చారు. దీంతో వీరికి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.
విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కాదని దగ్గుబాటి ప్రసాద్కి టికెట్ ఇచ్చారు. గుంతకల్లులో జితేంద్ర గౌడ్ను కాదని కర్నూలు జిల్లాకు చెందిన అందులోనూ వైసీపీ నుంచి వచ్చిన గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇచ్చారు. మడకసిరిలో అయితే మరీ దారుణం. ఈరన్న కుమారుడికి మొదట టికెట్ ప్రకటించారు. అయితే చివరికి ఎంఎస్ రాజుకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ 3 చోట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అయినా చంద్రబాబు వెనక్కు తగ్గలేదు. 3 మాజీ ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. భవిష్యత్తులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పార్టీలో కొన్ని కీలకమైన పదవులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. మిగిలిన వారికి పార్లమెంటు ఇన్ఛార్జీలుగా ఇచ్చారు. దీంతో వారంతా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. రాష్ట్రంలో కూటమి ఏకంగా 164 సీట్లు గెలిచింది. ఇలాంటి సమయంలో సీట్లు త్యాగం చేసిన వారికి చంద్రబాబు ఎలాంటి గుర్తింపు ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల పాటు నియోజకవర్గాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ పనిచేసిన ఈ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేదా ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తారని ఆయా నియోజకవర్గాల్లో చర్చ సాగుతోంది. కానీ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ చూస్తే అలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పాలి. ఈ మాజీ ఎమ్మెల్యేలతో పాటు పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి కాకుండా ఆయన కోడలికి ఇచ్చారు. అలాగే కళ్యాణదుర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుటుంబానికి కూడా న్యాయం చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. ఒక విద్యార్థి పరీక్ష పోతే కనీసం వచ్చే ఏడాదైనా సరే రాసే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ నాయకుడు ఒక్కసారి పోటీ చేయకపోతే ఆ ప్రభావం వారి భవిష్యత్తుపై పడుతుంది. ప్రస్తుతం ఆ మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అలానే ఉంది. వారి స్థానాల్లో కొత్త వారు సెటిల్ అయిపోయే అవకాశం కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధినేత వీరికి ఏం న్యాయం చేస్తారన్నది చూడాలి.